హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో సమ్మర్ స్పెషల్ బాదం షేక్ని ఎలా చేయాలో చూపిస్తాను. అచ్చం బండ్ల మీద దొరికినట్లే అదే టేస్ట్తో ఇలా ఇంట్లోనే ఈ తిక్కు బాదం షేక్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. బాదం పాలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. రోజు ఇలా బాదం షేక్ని తాగడం వల్ల మన శరీరానికి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలా బాదం పాలు చేసి ఇచ్చామంటే ఇంట్లో వాళ్ళు ఎంతో చల్లగా టేస్టీగా ఎంజాయ్ చేస్తూ తాగేస్తారు. ఇంక లేట్ చేయకుండా ఈ తిక్కు బాదం షేక్ని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇలా ఒక బౌల్లోకి 20 నుంచి 25 వరకు బాదం పప్పులను తీసుకొని ఇందులోకి నీళ్ళను పోసుకొని మూత పెట్టేసి ముందు రోజు నైటే నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు ఇలా నైట్ అంతా నానబెట్టుకునే టైం లేదు అనుకుంటే కనీసం మార్నింగ్ టైంలో అయినా 5 to 6 అవర్స్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ అది కూడా కుదరదు అంటే ఇన్స్టెంట్గా ఈ బాదం పప్పును నానబెట్టుకోవచ్చు. ఒక బౌల్లోకి బాదం పప్పును తీసుకొని నీళ్ళను పోసుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఈ బాదం పప్పును ఉడికించి వెంటనే చన్నీళ్ళలో వేసుకుంటే బాదం పప్పు పైనున్న తోలైతే ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఒక టిప్ అండి, గుర్తుంచుకోండి. ఇలా బాదం పప్పు పైనున్న తోలంతా తీసుకొని ఇలా ఒక చిన్న బౌల్లోకి అయితే తీసుకోవాలి. చూడండి, ఇలా తోలు తీసుకొని ఈ బౌల్ని అయితే పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక మందపాటి కడాయిని తీసుకొని ఒకసారి నీళ్ళతో తడిపి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర క్రీమ్ మిల్క్ లేదనుకోండి, నార్మల్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. ఈ బాదం పాలకి ఏ మిల్క్ తీసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఈ పాలని ఒక పొంగు రానివ్వాలి. ఇలా మధ్య మధ్యలో గరిటెతో అయితే కలుపుకుంటూ ఉండాలి. పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత అంచులమ్మటి మేగడను కూడా స్క్రాప్ చేసుకుంటూ చక్కగా పాలను కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 3/4 కప్పు వరకు పాలను తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక చిన్న బౌల్లోకి చిటికెడంత కుంకుమ పువ్వును వేసుకొని మనం పక్కకు తీసిన పాలలో నుంచి ఇలా ఒక గరిటెడు పాలు తీసుకొని ఇందులోకి వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా వేడి పాలలో కుంకుమ పువ్వు నానబెట్టుకోవడం వల్ల బాదం పాలకి మంచి కలర్ అనేది వస్తుంది. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఆల్రెడీ మనం బాదం పప్పుని తోలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, వాటన్నింటిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే మనం కుంకుమ పువ్వును కొన్ని నానబెట్టుకున్నాం కదా, ఆ పాలతో సహా ఇందులోకి యాడ్ చేసుకొని దానికి తోడు మనం ఇందాక తీసిన పాలలో నుంచి మరొక గరిటెడు పాలను వేసుకొని మూత పెట్టేసి స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. మనం బాదం పప్పును గ్రైండ్ చేసుకునేటప్పుడే కుంకుమ పువ్వును కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇలా న్యాచురల్ కలర్ అనేది వచ్చేసింది. అందుకని మనం ఎలాంటి ఫుడ్ కలర్స్ యాడ్ చేయాల్సిన పని అయితే లేదు. ఇందాక మనం ఆల్రెడీ యూజ్ చేయంగా ఈ మిగిలిన పాలలోకి అయితే ఇలా 2 టీ స్పూన్స్ వెనీలా ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్ను తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ అవైలబుల్గా లేదనుకోండి, దాని ప్లేస్లో మీరు కార్న్ఫ్లోర్నైనా 2 టీ స్పూన్స్ వరకు తీసుకోవచ్చు. ఒకవేళ మీరు కార్న్ఫ్లోర్ తీసుకున్నట్లయితే దానికి తోడు 1/2 టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే వెనీలా ఎసెన్స్ యాడ్ చేయటం లేదు, ఆల్రెడీ మనం వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడరే తీసుకున్నాం కాబట్టి. ఇదంతా ఉండలేమి లేకుండా పాలలో చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 by 1 అయితే యాడ్ చేసేసుకుందాము. ఇందులోకి ఆల్రెడీ ఇందాక మనం బాదం పప్పుని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఇలా అంచులమ్మడి మేగడను కూడా స్క్రాప్ చేసుకుంటూ సన్నటి సెగపైన ఉడికించుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో కలిపారంటే అడుగంటుతుంది. ఇలా సన్నటి సెగపైన బాదంలోని పచ్చి వాసన అంతా పోయి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఇలా నిదానంగా కలుపుకుంటూ ఉండాలి. ఈ పాలు బాయిల్ అవుతున్నప్పుడు మనకి ఇంట్లో మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కస్టర్డ్ మిక్స్ని కలుపుకున్నాం కదా, ఆ పాలను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని నిదానంగా ఉండలేమీ లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇలా పాలు చిక్కబడేంత వరకు హై ఫ్లేమ్లో కాకుండా ఇలా లో ఫ్లేమ్లోనే నిదానంగా కలుపుకోవాలి. ఇక్కడ కస్టర్డ్ వేసాక చూడండి, పాలు అయితే కాస్త చిక్కబడ్డాయి కదా. ఇప్పుడు ఇందులోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు పంచదార యాడ్ చేసుకోవడం ఇష్టం లేదనుకుంటే కండెన్స్ మిల్క్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పంచదార వేసాక పంచదార అంతా చక్కగా కలిసేంత వరకు ఇలా నిదానంగా లో ఫ్లేమ్లోనే అంచులమ్మటి మేగడను కూడా స్క్రాప్ చేసుకుంటూ చక్కగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ అంత యాలకుల పొడిని కూడా వేసుకొని ఒకసారి అంతా చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించేసుకొని దీన్ని వేడి ఆరనివ్వాలి. ఇలా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కంప్లీట్గా వేడి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ పాటు పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 1 అవర్ తర్వాత అయితే ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసుకొని చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, కస్టర్డ్ అయితే మరి కాస్త చిక్కబడింది కదా. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ చల్లారిపోయిన కస్టర్డ్ని అంతా ఈ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇలా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా అయితే గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి అంతా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్లోకి సర్వ్ చేసుకోవటమే. మీరు ఇలా సర్వ్ చేసుకునే ముందుగా కొన్ని ఐస్ క్యూబ్స్నైనా వేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పాటు అయినా ఉంచుకొని చల్లగా సర్వ్ చేసుకోవచ్చు.
అంతేనండి, ఎంతో టేస్టీగా చల్ల చల్లగా సమ్మర్ స్పెషల్ బాదం షేక్ అయితే రెడీ అయిపోయింది. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా అచ్చం బయట బండ్ల మీద దొరికినట్లే అదే టేస్ట్తో ఇలా ఇంట్లోనే ఈజీగా హెల్తీగా హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా బాదం పాలు చేసి ఇంట్లో వాళ్ళకి ఇచ్చామంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎంతో టేస్టీగా చల్ల చల్లగా ఎంజాయ్ చేస్తూ తాగేస్తారు. ఈ బాదంలో మనకి ఎన్నో ప్రోటీన్స్, విటమిన్స్, ఫైబర్స్ అయితే ఉంటాయి. ప్రతిరోజు ఇలా బాదం పాలు తీసుకోవడం వల్ల మన బాడీకి అయితే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంక లేట్ చేయకుండా మీరు కూడా సమ్మర్ స్పెషల్ చల్లని ఈ బాదం షేక్ని ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని అయితే తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.